హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను టమాటా రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. 3 టమాటాలను తీసుకొని మంచిగా కడుక్కొని 4 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మధ్యలో తొడుమ తీసి ఇలా ఘాట్లు వీడియోలో చూపించినట్టు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో హాఫ్ వరకు వాటర్ పోసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న టమాటాలని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా తొక్క విడిపోయి పక్కకు వచ్చినప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు వేసుకొని కోర్స్గా దంచుకోవాలి. ఇలా దంచుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన టమాటాలని తొక్క తీసుకొని ఇలా 3 టమాటాలని అలా తొక్క తీసి ఇప్పుడు పప్పు మెదుపుకునే కర్రతో మెదుపుకోవాలి, లేదంటే మిక్సీలో పట్టి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటమన్నాక ఇందాక దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వేగాక 2 ఎండుమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్న, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న, కొత్తిమీర వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందాక మెదుపుకున్న టమాటా రసంని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మరగనివ్వాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మంచి స్మెల్తో చక్కగా మరిగింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వేడన్నంలో ఈ రసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.